జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్ అలాగే డీజీపీలను ఆయన ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్నైనా ఆమెకు ఇవ్వాలని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అలాగే పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారాయన. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని కూడా సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదిలి నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింప చేయకూడదని అధికారులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళినికి ఇష్టంగా ఉంటే వెంటనే ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఒకవేళ ఆమెకు వేరే శాఖలోనైనా ఉద్యోగం ఇవ్వండి తెలియజేశారు. ఇక నళిని గారి గురించి చూసినట్లయితే దోమకొండ నళిని 2012లో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై లాఠీలు జులిపించలేనని నళిని తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే మళ్లీ ఉద్యోగం చేస్తానంటూ డీఎస్పీ పోస్టింగ్కి గుడ్ బై చెప్పారామె. ఏకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశారు. తెలంగాణ అంతటా పర్యటించారు. పరకాల ఉప ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. బీజేపీ సభ్యత్వం కూడా తీసుకున్నారామె. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె కనిపించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆమెను పట్టించుకోలేదు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా నళినికి తిరిగి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. చాలామంది మేధావి వర్గం తెలంగాణవాదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఆమె పోలీస్ శాఖలో ఉద్యోగం చేయడానికి ఇష్టం చూపిస్తే పోలీస్ శాఖలో ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వచ్చు. ఒకవేళ ఆమె పోలీస్ శాఖలో ఉద్యోగానికి ఇష్టం చూపించకపోతే వేరే శాఖలో ఏదైనా ఆ క్యాడర్లో ఉద్యోగం ఆమెకు కల్పిస్తే మంచిది. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని, ఆమె దీనికి ఒప్పుకొని వేరే శాఖలోనైనా ఉద్యోగం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు తెలంగాణవాదులు.